నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మార్చి నెల 2025 సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? సింహరాశి కనుక చూసుకుంటే మీరు అడిగిన విధంగా ఎలా ఉంటుంది సింహరాశి? ఇందులో ఫస్ట్ నక్షత్రాలు చూద్దామండి. మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం, వీళ్ళంతా మనకి సింహరాశిలో ఉంటారు. మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే మార్చి 14న సూర్యుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధు శుక్ర వచ్చేటప్పటికి వీళ్ళు మనకి ఆల్రెడీ మీనరాశిలోనే ఉన్నారంట. అయితే ఈసారి ఏమవుతుందంటే మీనరాశిలో వీళ్ళకి 4 గ్రహాలు ఉన్నాయండి. సో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్, దాంతోపాటు కుజుడు మిథున రాశిలో ఉండటం వల్ల వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఉందో మనం చూద్దాం. మనకి జ్యోతిష శాస్త్రంలో ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. దీని ఏమంటారంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారు. అంటే వెరీ సింపుల్గా వార్తల్లో హెడ్లైన్స్ లాగా బ్రీఫ్గా 3 ముక్కల్లో మొత్తం క్లీన్గా తెలిసేసుకోవచ్చు అనమాట. వీళ్ళు ఏం చెప్తారంటే 7th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల యాత్రాం, పీడం, భూలాభం, పుత్ర అర్ధ లాభాత్ సంపద. వీటి మీనింగులు తెలుసుకుంటే ఈ మంత్ అంతా వాళ్ళకి అలానే ఉండిపోతుంది. ఫస్ట్ది యాత్రం అంటే 7th హౌస్లో ఉండటం వల్ల ఎక్కువగా యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది పీడం, ఏదో ఒక బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పర్టికులర్గా శారీరకంగా చెప్పుకోవాలి. భూలాభం ఉంటుంది. తర్వాత పుత్రార్థ లాభమాత్ అని చెప్తారు. అంటే వీళ్ళకి పిల్లల ద్వారా బెనిఫిట్, పిల్లల విషయంలో కొంచెం సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల సంపద కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళకి సూర్యుడు కొంచెం అంత అనుకూలంగా లేరు కాబట్టి మిగతా గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. మన డీటెయిల్స్ గోచార రిపోర్ట్ కనుక చూసుకుంటే సూర్యుడు 8th హౌస్లో ఉండి 2nd హౌస్ను చూడటం వల్ల ఇది ఏమవుతుందంటే అండి, ఇది అంత యోగ్యత ఇవ్వదు, కొంచెం ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. సూర్యుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే మనకి మహర్షులు సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తారు. అంటే దుర్దోష శత్రు సంవాదో గమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తో యథా రవి అని చెప్తారనమాట. రవి గనక 8th హౌస్లో ఉంటే ఏం జరుగుతుంది అంటే వీళ్ళు చెడు పనులు చేయాలని ఆలోచన వస్తుంది. ఓకే, దుర్దోష, మన ఉద్దేశం మంచిగా డైవర్ట్ అయిపోతుంది. అప్పటిదాకా మంచిగా ఉన్న వాళ్ళకి ఏంటంటో చేయాలని ఆలోచన వచ్చేస్తుంటుంది. అంతేకాకుండా శత్రు సంవాద, శత్రువుని ఏం చేయాలి, వాడు మనని వదిలేయాలి. మనమంతా మనం పోయి శత్రువుతో గొడవ పెట్టుకుంటే వీళ్ళు మైండ్ అలా ఉంటుందన్నమాట. వీళ్ళంతా ఇళ్ళపై గొడవలు పెట్టుకొని వీళ్ళంతా ఇళ్ళపై లిటిగేషన్ మ్యాటర్లు ఎంట్లపై ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా గమన వ్యధం వృధా అని చెప్తున్నారు. అంటే ఏముందంటే మనం ఇక్కడ ట్రావెల్ చేసినా వాటి వల్ల ఉపయోగం ఏముండదు. అందుకని ట్రావెల్ చేసే ముందు 1-2 సార్లు ఫోన్ చేసుకొని వాతావరణం బాగుందా, వెళ్తే నిజంగా ఉపయోగం ఉందా అని తెలుసుకొని కరెక్ట్గా చేసుకోవాలి. లేకపోతే టైం వేస్ట్, అంటే మనీ వేస్ట్, అంతా వేస్ట్ కదండి. అంతేకాకుండా దుఃఖ వార్త శృతం చైవ, అంటే ఈ మాసంలో సూర్యుడు ఇక్కడ ఉండటం వల్ల వీళ్ళకి ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. దృష్టి, ఓకే, వీళ్ళకి 2nd హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి మనీ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం గమనించుకొని ఈ ఇప్పటిదాకా చెప్పుకున్న విషయాలు వీళ్ళు చాలా కేర్ఫుల్గా అలర్ట్గా ఉండడం ఎంతైనా మంచిది. అయితే వీళ్ళకి మార్స్, కుజుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడండి. చాలా బాగా మనకు ఒక 70% వరకు వీళ్ళకి కుజుడు వీళ్ళకి 11th హౌస్లో ఉండడం వల్ల చాలా యోగ్యతను ఇస్తాం అనమాట. ఎలాంటి పనుల్లో వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుందంటే ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభ కృత్, ఓకే, యత్న కార్యానుకూలత్వం, ధైర్యం, ఏకాదశి కుజే అని చెప్తారనమాట. కుజుడి కనుక వీళ్ళకి ఏకాదశిలో ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది, అర్థం, డబ్బు విషయం చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, వస్త్రాలు అవన్నీ తీసుకుంటారు. అంతేకాకుండా యత్న కార్యానుకూలత్వం, వీళ్ళు ఏదైనా కనుక పని కనుక చేస్తే ఆ పనిలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఫస్ట్ ఏముంది, ఇది మీది నెగిటివ్ మైండ్కి వెళ్ళిపోతే అక్కడ కూడా సక్సెసే, బట్ ఏదో ఒక రోజు ఎఫెక్ట్ అవుతుంది కదా. అందుకని మంచి పనులు కనుక ఈ టైంలో కానీ ఎనర్జీలు కనుక స్టార్ట్ చేస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్, సింహరాశి వాళ్ళు కనుక ఎవరైనా కనుక ఉంటే ఖచ్చితంగా, ఓకే, ఇందాక కూడా మనం చెప్పుకొని ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం, 2 గ్రహాలు వీళ్ళకి ధనానికి ఏదో ఒక విధంగా ఇబ్బంది తెచ్చే అవకాశం ఉంది, ధనాన్ని వృధాగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. డబ్బుని చాలా కేర్ఫుల్గా పెట్టుకోవటం ఎంతైనా ముఖ్యం. ఎందుకంటే ధనమే మనకు అంత కదండి, అది మన చేతిలో ఉన్నంత వరకు మనకి హీరో అవ్వమండి, అది లేకపోతే ఏమవుతుందండి. అందుకని మీరు కష్టపడి సంపాదించిన ధనాన్ని వృధాగా పోగొట్టుకోకూడదు. అంతేకాకుండా వీళ్ళకి 6th హౌస్లో దృష్టి ఉండటం వల్ల మనీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళకి మనీ ఫ్లో ఉంది, కానీ ఖర్చు పెట్టేది మీ చేతిలో ఉంది, అది మీరు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. శుక్రుడు 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది మనకి మిక్స్డ్ రిజల్ట్,
కొన్ని విషయాలు చాలా బాగుంటుంది, కొన్ని విషయాలు బాగుంటుంది. ఏ విషయంలో బాగుంటుందంటే టైమ్లీ గుడ్ ఫుడ్, మంచి ఫుడ్ తింటారు వీళ్ళు. అంతేకాకుండా 8th హౌస్లో ఉండటం వల్ల కొంచెం కొన్ని విషయాల్లో పాజిటివ్గా కూడా ఉంటుంది, కొన్ని నెగిటివ్గా కూడా ఉంటుంది. ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే ధనలాభం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, సంసారం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలన్నీ బాగుంటాయి. అయితే వీళ్ళకి 8వ ఇంట్లో ఏమవుతుంటే దుఃఖానాశో, ఓకే, దుఃఖం పడే ఏదైనా సిచ్యువేషన్ ఉంటే అదంతా పోయే అవకాశం ఎక్కువగా, మహాభాగ్యం చక్కగా బాగుంటుంది. బంధుమిత్ర సమాగమం, ఈ టైంలో బంధువులతో మిత్రులతో కలవడం చాలా బాగా చేస్తారు. రాజదర్శనం అర్ధ ప్రాప్తి, ఓకే, మర్ధ ప్రాప్తి, రాజదర్శనం దాప్తి అని చెప్తున్నాం. అంటే ఏమంటే వీళ్ళకి పెద్ద పెద్ద రాజులను కలవటం, అలాంటి కలవటం, ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ ప్రకారంగా మంచి ఫుడ్ తింటూ శుక్రుడు చాలా యోగ్యతను ఇస్తున్నాడు మనం చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే మనీ విషయంలో వీళ్ళు కేర్ఫుల్గా ఉంటే మిగతా తర్వాత దుష్టులతో సమాసం. సో ఈ మంత్ వీళ్ళ యొక్క ప్రోగ్రెస్ వీళ్ళ చేతిలోనే ఉంది. ఇంకా దుష్టు సమాసం బట్టి అనవసరం గొడవలు చేస్తే బాగుంటారు, లేదంటే పెట్టుకొని టైం వేస్ట్ చేసుకుంటారా, అన్ని విషయాలు బాగుంది కాబట్టి వాళ్ళు వాటి వదిలేసి మీరు ఇటు ఉంటారా అనేది. అందుకని ఏమంటే చిత్తం చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు మనకి అన్నీ ఇస్తాడు, మన బుద్ధి బాగాలేకపోతే ఏం చేస్తాం, అంతే కదా. అందుకని యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, గురువులు చెప్పినట్లే వినాలి, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి, అన్నీ చెప్తారు కదండి. అవన్నీ చెప్పుకుంటూ వినిపోతే ఈ గ్రహాలు ఎన్నో ఏముండవండి, అవి వినకపోతే ఇది ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకని ఈ మంత్ వీళ్ళు బాగుండాలా లేదన్నది వీళ్ళ మైండ్ వీళ్ళ చేతిలోనే ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ధైర్య స్వభావం కాబట్టి ఆ పేరులోనే ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా ఉండేసి హ్యాపీగా ఉంటారని చెప్పేసి మనం అనుకున్నామండి. కామెంట్లో మనకి చూసిన వాళ్ళ రెస్పాన్స్ ఇందులో పెట్టాలని చెప్పేసి కొన్ని కోరుకున్నాం. ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. గురుగారు, ఇక ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది మరి? ఇందులో మఖా, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో మఖా నక్షత్రం వీళ్ళకి 2 విషయాల్లో చాలా బాగుంది, 2 విషయాల్లో చాలా అనుకూలంగా లేదు. ఏ విషయాల్లో బాగుందంటే వీళ్ళు క్షేమంగా ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది. అంటే ఓవరాల్గా ఎన్ని ఉన్నా కానీ హ్యాపీగా ఉంటారు. రాజ్యలాభము అంటే అధికార ప్రాప్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా పూర్వ పాల్గొనే వాళ్ళకి క్షేమంగా ఉంటారు, రాజ్యలాభం అంటే ఏంటంటే ప్రమోషన్స్ రావటం, ఎక్కువగా అధికారం, అథారిటీ, పవర్ రావటము, అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఉత్తర పాల్గొనే వాళ్ళకి క్షేమంగా ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఏంటంటే ఈ 3 నక్షత్రాల వాళ్ళకి రోగము, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రెండోది దరిద్రం అంటే మీనింగ్ ఏంటంటే డబ్బుకి, ఓకే, ఐశ్వర్యం లేక, ఆల్వేస్ డబ్బు అని కాదండి, ఓకే, మనకి కంఫర్ట్గా ఉండాలి, పిల్లలు బాగుండాలి, వృద్ధి ఉండాలి, ఇవంతా గ్రోత్, లైఫ్లో గ్రోత్ ఉండాలి కదా, ప్రాస్పరిటీ అంటారు అనమాట. ఈ ప్రాస్పరిటీ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. అది డబ్బు లేకపోవటం అయితే ఇంకొక లేకపోవటం లేకండి. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ రాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలండి. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి సింహరాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి. మఖా నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అండి సూర్యుడికి సంబంధించిన మంత్ర ఉపాసన చేస్తే చాలా బాగుంటుంది. సూర్యుడు నమస్కారాలు చేసినా, సూర్యుడికి ఆర్గం చేసినా చాలా బాగుంటుంది. తర్వాత ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి కూడాను మనకి గరికతో గణపతిని కనుక పూజిస్తే చాలా బాగుంటుంది. ఇవంతా ఏంటంటే వాళ్ళకున్న తీవ్రత చాలా లో లెవెల్లో ఉంటుంది. కొంతమంది చాలా హై లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళకి ఒక 10 కోట్లు రావాలి, సడన్గా రాకపోతే చాలా హై లెవెల్ అనమాట. అలానే రోగము, ఇది చాలా ఐసీయూ దాకా వెళ్ళిపోయే రోగ కాంప్లికేషన్ ఉందనుకోని చెప్తున్నా. అంటే వాళ్ళకున్న దశభుక్తి కూడా మనం చూడాలి, జాతకం, ఇండివిజువల్ జాతకం చూస్తే మనకు కరెక్ట్గా అర్థం అవుతుంది సీరియారిటీ ఏంటనేది. మామూలుగా అది దశాభుక్తి బాగుంటే ఇది ఓకే నార్మల్గానే ఉంటుంది. అందుకని వాళ్ళకున్న ఇండివిజువల్ తీవ్రతను బట్టి వీళ్ళు ఏం చేసుకోవాలంటేనండి, మనకి కుబేర పాశుపత హోమం కనుక చేయించుకుంటే ధన ప్రవాహం వాళ్ళ ఇంట్లో ఉంటుందండి. దానితో పాటు మనకి సుసూక్తంతో సంపుటీకరణ చేసి మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ 2 రోజులు, అది ఒక రోజు ఇది ఒక రోజు చేసుకుంటే అలా ధనము వచ్చి వీళ్ళ దగ్గర ఉంటుంది. రెండోది శీఘ్ర ధన ప్రాప్తి, త్వరగా డబ్బు వీళ్ళకి వస్తుందండి. అది చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాని రోగం, మనకి హెల్త్ కాంప్లికేషన్స్, మృత్యుంజయ మంత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఆయుష్ సూక్తం కొంచెం కనుక ఎవరన్నా చేసుకుంటే అది చదువుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం సీరియస్గా ఉన్నప్పుడు వాళ్ళకి మనకేం చెప్పుకుంటామంటేనండి ఆయుష మహామృత్యుంజయ హోమము లేదంటే పాశుపత హోమం కనుక ఈ హోమాలు కనుక చేసుకుంటే వాళ్ళు హెల్త్ చాలా బాగుండేసి ఇలా తీవ్రమైన ప్రాబ్లమ్స్లో నుంచి తప్పించుకొని ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. మార్చి నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.